ఫ్రెండ్స్ కాపీరైట్ ప్రాబ్లం వస్తే నేనైతే సాంగ్ అయితే మ్యూట్ చేశాను. ఫుల్ సాంగ్తో వినాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. సో అక్కడి నుంచి అయితే చూడండి. ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో ఎడిటింగ్ క్యాప్కట్ యాప్లో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలనేది సో నేను ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. సో కొత్త వారు ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్లయితే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ అయితే పెట్టుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మాస్ అనే పదానికి బొడ్డు కోసి పేరెట్టిందే ఆయన చూసే. ఫ్రెండ్స్ ఈ వీడియో ఎడిటింగ్ కోసం ఫస్ట్ పాండా VPN అయితే ఫస్ట్ కనెక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా, జస్ట్ ఇక్కడ ఆన్ మీ టాప్ చేసుకుంటే మనకు పాండా VPN అయితే కట్ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు మీ మొబైల్న క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా, క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీరు టాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఫోటో సెక్షన్స్ మీరు టాప్ చేసుకొని సో ఇక్కడ వచ్చేసి ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత కింద HD ఆప్షన్ ఉంటుంది. సో కింద HD ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ మీరు టాప్ చేసుకోండి. ఎస్పెక్ట్ రేషియో ఉంటుంది. సో ఇక్కడైతే టాప్ చేసుకొని ఇక్కడ 9:16 అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఈ యొక్క ఫోటో మీరు టాప్ చేసుకొని ఈ యొక్క ఫోటోని కిందికి అయితే తీసుకురండి. ఓకేనా, ఓకే, ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఎండింగ్ అయితే ఉంటుంది. ఎండింగ్ అయితే సో ఇక్కడ డిలీట్ అయితే చేసుకోండి. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి ఏం చేస్తారంటే కింద ఆడియో మీరు టాప్ చేసుకొని ఇక్కడ సౌండ్స్ మీరు టాప్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో సాంగ్ అయితే ఇస్తాను. సో అదైతే యాడ్ అయితే చేసుకోండి. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి, తర్వాత యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇక్కడ ఫోల్డర్ సెక్షన్ మీరు టాప్ చేసుకొని సో ఇక్కడ నుంచి అయితే సాంగ్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, సో సాంగ్ యాడ్ చేసిన తర్వాత ఈ యొక్క ఫోటో మీరు టాప్ చేసుకొని ఈ యొక్క ఫోటోని మీరు లాంగ్ ప్రెస్ చేసి సో మనకు సాంగ్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా, ఓకే, సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకు బీట్స్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనకు బీట్స్ యాడ్ చేసుకుంటే మనకు ఫోటో యాడ్ చేసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు బీట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ సాంగ్ మీద టాప్ చేసుకోండి. సాంగ్ మీద టాప్ చేసిన తర్వాత ఇక్కడ బీట్స్ అని ఉంటుంది. ఇక్కడ బీట్స్ మీద టాప్ చేసుకోండి. ఇప్పుడు సాంగ్ వినండి. విన్న తర్వాత ఇక్కడ యాడ్ బీట్ ఉంది కదా, సో ఇక్కడ టాప్ చేసుకుంటే మీకు బీట్ అయితే యాడ్ అయిపోతుంది. ఫస్ట్ అయితే నేను బీట్ అయితే యాడ్ చేస్తాను, కాకపోతే ఇక్కడ సాంగ్ అయితే మ్యూట్ చేస్తాను ఎందుకంటే మనకు కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది. ఒకసారి ఇక్కడ ప్లే మీద టాప్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా బీట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ కింద రైట్కి మీరు టాప్ చేసుకోండి. ఓకేనా, సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ మీకు బీట్స్ అయితే కనబడతాయి. సౌండ్ కింద ఇక్కడ మీకు బీట్స్ అయితే కనబడతాయి కింద ఇక్కడ ఎల్లో సింబల్ తోటి. ఓకేనా, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మనకు లిరిక్స్ అయితే టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే లిరిక్స్ టైప్ చేసుకోవాలి కాబట్టి ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఫస్ట్ లిరిక్స్ ఏమొచ్చింది మనకు నీపై. ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ మీద టాప్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఆ టెక్స్ట్ మీద టాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నీపై అని టైప్ చేసుకోండి. ఓకేనా, నీపై. ఓకే, సో ఈ విధంగా టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఫాంట్స్ మీద టాప్ చేసుకోండి. ఫాంట్స్ మీద టాప్ చేసిన తర్వాత ఇక్కడ చాలా ఫాంట్స్ అయితే ఉంటాయి. సో ఇందులో మీకు నచ్చిన ఫాంట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, నేను ఒక ఫాంట్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. ఓకే, నేను ఈ యొక్క ఫాంట్ అయితే యాడ్ చేసుకొని కొంచెం జూమ్ అయితే చేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టైల్ మీద టాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ నుంచి మీరు కలరింగ్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఎల్లో కలర్ మీకు నచ్చకపోతే కలర్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్ మీద టాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి చాలా ఎఫెక్ట్లు అయితే ఉంటాయి. ఇందులో మీకు నచ్చింది యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేసింది ఇక్కడ వైట్ అయితే ఉంది కదా, సో ఇదైతే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యానిమేషన్స్ మీద టాప్ చేసుకోండి. ఇక్కడ చాలా యానిమేషన్స్ అయితే ఉంటాయి. సో ఇందులో మీకు నచ్చిన యానిమేషన్ యాడ్ అయితే చేసుకోవచ్చు. సో నేను యూజ్ చేసింది కావాలనుకుంటే లాస్ట్ స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ మాకు ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది చూడండి. ఇప్పుడు మనకి ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది. ఈ యొక్క టెక్స్ట్ని మీరు ఏం చేస్తారంటే సో ఇక్కడ బీట్ మార్క్ ఉంది కదా, సో ఇక్కడ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మీకు ఎల్లో బీట్ మార్క్ కనబడుతుంది కదా, సో ఇక్కడ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు సాంగ్ వింటూ మీరు లిరిక్స్ అయితే టైప్ చేసుకోండి. ఒక్కొక్కసారి మీకు ఇప్పుడు మళ్ళీ ప్లే చేస్తాను చూడండి. నెక్స్ట్ మనకు ప్రేమ్ అయిందని వస్తుంది కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్ప్లిట్ మీద టాప్ చేసుకొని ఇప్పుడు టెక్స్ట్ అయితే స్ప్లిట్ చేసుకోండి. ఓకేనా, మళ్ళీ ఒక టెక్స్ట్ మీద టాప్ చేసుకుని స్ప్లిట్ మీద టాప్ చేసుకొని స్ప్లిట్ అయితే చేసుకోండి, కొంచెం జూమ్ అయితే చేసుకోండి. ఇప్పుడు సెకండ్ లిరిక్స్ వచ్చేసి ఇక్కడ టాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే PRE అని టైప్ చేసుకోండి. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒకసారి సాంగ్ వినండి. ప్రేమ అయ్యిందని వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ మీద ట్యాప్ చేసుకొని సో మళ్ళీ ఇక్కడ రీఎడిట్ అయితే చేసుకోండి. ఓకే, నెక్స్ట్ లిరిక్స్ ఏమొస్తుందో అది టైప్ చేసుకోండి. నేను టైప్ చేస్తున్నాను చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు చెలియా వస్తుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ చెలియా అని టైప్ చేసుకోండి. చెలి, ఓకేనా. సో ఈ విధంగా టైప్ చేసుకోండి. టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఎక్కడ నుంచి అంటే మనకి ఇక్కడ బీట్ మార్క్ అయితే ఉంటుంది. ఓకే, సో ఈ బీట్ మార్క్ ఎల్లో బీట్ మార్క్ కనబడుతుంది కదా, మనం ఇంతకుముందు సాంగ్ యాడ్ చేసాం కదా, ఆ బీట్ మార్క్ అయితే ఇక్కడ కనబడుతుంది. ఓకే, సో ఇక్కడ వైట్లో ఉంచేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి కింద ఓవర్లే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకొని మళ్ళీ యాడ్ ఓవర్లే మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఫోటో మీద ట్యాప్ చేసుకొని కింద హెచ్డి మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ యాడ్ మీద ట్యాప్ చేసుకోండి. ఈ యొక్క ఫోటోని జూమ్ చేసుకోండి. జూమ్ చేసిన తర్వాత ఈ యొక్క ఫోటో మార్కు ఇక్కడ బీట్ మార్క్ కావాలో ఉంటుంది చూడండి. ఇక్కడ మనకు బీట్ మార్క్ కరెక్ట్గా, సో ఇక్కడ బీట్ మార్క్ కరెక్ట్ చేసి ఈ ఫోటోని ఇంతవరకు అయితే ఉంచేసుకోండి. ఓకేనా. ఓకే, ఇక్కడ స్ప్లిట్ మీద ట్యాప్ చేసుకొని ఎక్స్ట్రా ఫోటో అయితే డిలీట్ అయితే చేసుకోండి. ఓకేనా. సో ఈ విధంగా ఫస్ట్ ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, కింద యాడ్ మీద ట్యాప్ చేసుకోండి. ఇంకొక ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. ఓకే, ఇక్కడ హెచ్డి సెలెక్ట్ చేసుకొని యాడ్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఫోటోని జూమ్ అయితే చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బీట్ మార్క్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి. సో మళ్ళీ యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఇంకొక ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా. సో ఈ విధంగా ఫొటోస్ అన్నీ అయితే బీట్ మార్క్ సెంటర్లో అయితే ఈ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా. సో ఈ విధంగా బీట్ సెంటర్లో అయితే మీరు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. మొత్తం యాడ్ చేసుకోండి. నేను ఇప్పుడు ఎక్కువ యాడ్ చేయడం లేదు, ఎందుకంటే మనకు వీడియో లెంత్ అవుతుంది. ఇప్పుడు ఫోటో యానిమేషన్ అయితే చెప్తాను. ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కింద యానిమేషన్స్ ఉంటాయి, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ ట్యాప్ చేసుకుంటే లాస్ట్ స్క్రోల్ డౌన్ చేయండి. చేసిన తర్వాత మనకు లాస్ట్ నుంచి కిందికి అయితేనండి. కిందికంటే ఇక్కడ మనకు ఎఫెక్ట్ అయితే ఉంటుంది చూడండి, మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ 3D కార్డ్ ఉంది కదా, సో ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఈ ఎఫెక్ట్లని మీకు ప్రో క్యాప్కట్ యాప్లో అయితే ఉంటాయి. సో ఈ యాప్ మీకు కావాలంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ యాప్లో ఎలా లాగిన్ కావాలనేది ఈ ప్రతి డీటెయిల్స్ అయితే ఒక వీడియో అయితే చేశాను. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. సో ఆ వీడియో చూసారంటే మీరే క్యాప్కట్ యాప్లో ఎలా లాగిన్ కావాలి, సో నెట్వర్క్ ఇష్యూ కూడా అన్ని ప్రతిదీ మీకు సాల్వ్ అయితే అయిపోతాయి. ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. ఓకేనా. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, అలాగే ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఇచ్చేసి ఈ యొక్క ఫోటోని రైట్ సైడ్ అయితే ఈ విధంగా మూవ్ చేయండి. ఎందుకంటే మనకు ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత ఫోటో అయితే స్లోగా రైట్ సైడ్ అయితే మూవ్ అయితే ఉంటుంది. సో ఇదే విధంగా ఫొటోస్ అన్నిటికైతే అప్లై అయితే చేయండి. ఓకేనా. కరెక్ట్గా అయితే ఫ్రేమ్లో అయితే ఉంచేసుకోండి ఫొటోస్. సో ఈ విధంగా మీరైతే ఎడిటింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన ఎక్స్పర్ట్ మీ టాప్ చేసుకొని వీడియో అయితే ఎక్స్పర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.